ఏపీ ప్రభుత్వం మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా మార్చేసిందని వైసీపీ మహిళా నేత రమణి కుమారి ఆరోపించారు. మద్యం షాపులను బార్లుగా నిర్వహించేందుకు యథేచ్ఛగా అనుమతులు ఇచ్చేస్తున్నారని, కనీసం నిబంధనలు కూడా పాటించడం లేదని, మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా మార్చేసి ఏపీలో మద్యాన్ని ఏరులై పారిస్తున్నారని అన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయలేదని, ముఖ్యంగా మహిళలు కూడా భయాందోళనకు గురవుతున్నారని అన్నారు. రక్షణ లేకుండా అనునిత్యం కూడా మహిళల మీద దాడులు, అఘాయిత్యాలు, మానభంగాలు, హత్యలు, రేపులు, ఈ విధంగా పూర్తిగా మహిళలకు పక్క భయాందోళనకు గురి చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటే, ఇంకో పక్క అంటే దాని మీద ఆజ్ఞం పోసేటట్టుగా మద్యం విచ్చలవిడిగా ఏర్లై పారుతుంది రాష్ట్రంలో అని చెప్పడానికి చాలా చింతిస్తూ ఉన్నాం. చూస్తూ ఉంటే మద్యం దుకాణాలు, ఎక్కడికక్కడ మద్యం దుకాణాలు, దానికి పర్మిట్ రూములు, అన్నిటికీ మించి ఈ బెల్ట్ షాపులు. ఈరోజు సుమారుగా ప్రతి దగ్గర కూడా బెల్ట్ షాపులు, అంటే బెల్ట్ షాపులను కూడా వేలం వేసి బెల్ట్ షాపులు తీసుకునేటువంటి పరిస్థితి. అదేవిధంగా 5 లక్షలు కడితే పర్మిట్ రూములు ఇవ్వడానికి పర్మిషన్. అంటే ఇది చూస్తూ ఉంటే ఏ విధంగా ఉందంటే, అఫీషియల్గా పర్మిషన్స్ ఇస్తూ ఉన్నారు. అంటే మద్యం షాపులు తీసుకెళ్లి బార్లా రన్ చేయడానికి అఫీషియల్గా పర్మిషన్లు ఇస్తున్నారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మరి అంటే ఒక గుడి లేదు, ఒక బడి లేదు. అన్నిటికంటే ఎక్కువగా రెసిడెన్షియల్ జోన్స్లో కూడా ఈ పర్మిట్ రూములు, మద్యం షాపుల వల్ల చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి. ఆ షాపుల ముందు నుంచి మహిళలు నడిచి వెళ్ళలేనటువంటి పరిస్థితి. వెళితే అక్కడ ఉన్నటువంటి జనాలందరినీ చూసి భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి చూసి చాలా ఇబ్బంది పడుతున్నారు.